అనగనగా ఒక అడవిలో ఒక హంస హాయిగా తన ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తూ ఉండేది. హంస ముగ్గురు పిల్లలు చూడడానికి చాలా అందంగా ఉండేవారు. కొంతకాలం తరువాత హంస ఇంకో అందమైన బిడ్డకు జన్మనిస్తుంది. ఆ హంసకు ముందు పుట్టిన 3 పిల్లల కంటే ఈ పిల్ల చాలా వేరుగా, దాని రెక్కలు బంగారపు రంగులో ఉండేవి. అందువల్ల హంస దానికి గోల్డీ అని పేరు పెడుతుంది. ఇలా చాలా రోజులు గడిచిన తరువాత తల్లి హంస గోల్డీ దగ్గరకు వెళ్ళి, అమ్మా గోల్డీ, నువ్వు పుట్టి చాలా రోజులైంది, నువ్వు ఇంకా ఎగరాలి, పద ఒకసారి ప్రయత్నించు అని తల్లి హంస అడుగుతుంది. గోల్డీ ఎగరడానికి ఎంత ప్రయత్నించినా తన రెక్కల బరువు వల్ల ఎక్కువ దూరం పైకి ఎగరలేకపోతుంది. అయ్యో అమ్మా, ఈ రెక్కలతో ఎంత కష్టపడ్డా సరే పైకి ఎగరలేకపోతున్నాను, నా రెక్కలు అసలైన బంగారానివా, బహుశా అందుకనే నేను జీవితంలో ఇంకెగరలేను అని గోల్డీ తల్లి హంసతో చెప్పుకుని బాధపడుతుంది. కొన్ని రోజుల తరువాత హంస కుటుంబం ఒక అడవిలో నడుస్తూ ఉండగా ఆకాశంలో 2 గ్రద్దలు ఎగురుతూ ఆ హంస కుటుంబాన్ని చూసి ఇలా అంటాయి, అబ్బా, ఆ హంస కుటుంబాన్ని చూస్తే మనకి మంచి ఆహారం దొరికింది అని ఆ 2 గ్రద్దలు అనుకుంటాయి. ఆ గ్రద్దల్ని చూసి హంస 3 పిల్లలు భయపడినా గోల్డీ మాత్రం ముందుకు వెళ్తుంది. మీరు మా అమ్మ మరియు అన్నల దగ్గరికి రావడానికి కూడా ప్రయత్నించకండి, మీకు ఏమాత్రం మంచిది కాదు అని గోల్డీ అనగా, పిచ్చుకలా ఉన్న హంస నన్నేం చేస్తుంది, మమ్మల్ని చంపుతుందా అని గ్రద్దలు మాట్లాడుకోగా అది విన్న గోల్డీకి చాలా కోపం వస్తుంది. అది పైకి ఎగిరి వారిపైన దాడి చేస్తుంది. గోల్డీ దాడి చేసిన తరువాత ఆ గ్రద్దలు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు వెంటనే తల్లి హంస ఇలా అంటుంది, నీ నోటి నుంచి కరెంటు బయటకు వస్తుంది. అది విని గోల్డీ చాలా సంతోషపడి, పోనీలే మంచిదైంది, నేను ఎగరలేకపోవచ్చు కానీ నా కుటుంబానికి ఎప్పుడూ నేను రక్షణలా ఉంటాను. మరుసటి రోజున తల్లి హంస గోల్డీని వదిలేసి మిగతా 3 పిల్లల్ని తీసుకుని ఆహారం కోసం వెళ్తాయి. సాయంత్రానికి ఆ హంసలు ఆహారాన్ని తీసుకుని తిరిగి ఇంటికి వస్తాయి. తల్లి హంస తాను తెచ్చిన ఆహారంలో కొంత గోల్డీకి ఇస్తుంది. సరే రండి పిల్లలు, మీ చిన్న తమ్ముడి కోసం మీ వంతుగా కొంచెం ఆహారం ఇవ్వండి అని తల్లి హంస అంటుంది. అప్పుడు ఆ మిగిలిన హంసలన్నీ, అమ్మా, మేము ఎంతో కష్టపడి ఈ ఆహారాన్ని తెచ్చుకున్నాము, మీకు తెలుసు కదా గోల్డీ ఎగరలేదని, అందుకనే మీరు తెచ్చుకున్న ఆహారంలో కొంత ఆహారాన్ని గోల్డీకి ఇవ్వాలి అని అనగా తల్లి హంస చెప్పిన మాటలు విని కొంత ఆహారాన్ని ఇష్టం లేకుండానే గోల్డీకి ఇస్తాయి. గోల్డీ ఎగరలేదు కనుక తల్లి హంస తనని కొంచెం ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది. ఒకరోజు గోల్డీ అన్నలు తల్లి హంస దగ్గరకు వెళ్ళి ఇలా అంటాయి, అమ్మా, గోల్డీ ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు, తనకు కూడా అనిపిస్తుంది కదా ఈ అడవిలో ఇతర ప్రదేశాలకి వెళ్ళాలని అని అనగా తల్లి హంస, గోల్డీ ఎగరలేడు కదా, ఎలా వెళ్తాడు? గోల్డీ అన్నలు, గోల్డీ, నువ్వు ఎగరలేకపోతే ఏముంది, ఈ రోజు ఎలాగైనా అడవినంతా తిప్పి చూపిస్తాము అని 3 హంసలు వెళ్ళి ఒక కర్రను తీసుకుని వస్తాయి. గోల్డీ, నీ నోటితో ఈ కర్రను గట్టిగా వదలకుండా పట్టుకో. గోల్డీ మిగతా 3 అన్నలు కలిసి ఆ కర్రను వాళ్ళ నోటితో పట్టుకొని ఆకాశంలో ఎగురుతాయి. అలా ఎగరడం గోల్డీకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. అడవి మధ్యలో ఒక పెద్ద బావి ఉంటుంది. ఆ బావి చాలా లోతుగా ఉంటుంది. ఆ 4 హంసలు ఆ బావి దగ్గరకు వెళ్తుండగా అందులో ఒక హంస తన మనసులో ఇలా అనుకుంటుంది, గోల్డీ, నువ్వు మాకన్నా చాలా చిన్నవాడివి, అమ్మ మాకన్నా నిన్నే ప్రేమగా చూసుకుంటుంది, మేము తెచ్చుకున్న ఆహారంలో కొంత నీకు ఇవ్వవలసి వస్తుంది, ఈ అన్ని విషయాలు మాకు అస్సలు నచ్చడం లేదు, ఇప్పుడు నిన్ను ఈ బావిలో పడేయడం తప్ప మాకు వేరే దారే లేదు అని అనుకుని 2 అన్నదమ్ములు ఆ కర్రను బావి దగ్గరకు వచ్చేసరికి వదిలేస్తారు. పాపం గోల్డీ ఆ బావిలో పడిపోతుంది. తరువాత గోల్డీ అన్నలు తమ అమ్మ దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ ఇలా చెబుతారు. వాళ్ళను చూసిన తల్లి హంస ఏం జరిగింది అని అడుగగా అందులో ఉన్న ఒక హంస ఇలా అంటుంది, మేము 3 గోల్డీ తమ్ముడితో పాటు నది పక్కనే వెళ్తుండగా గోల్డీ పొరపాటుగా నోరు తెరిచాడు, తమ్ముడు నదిలో పడిపోయాడు, మేం వాణ్ణి కాపాడడానికి ప్రయత్నించినా కానీ నది నీళ్ళలో మునిగిపోయాడు. అది విన్న తల్లి హంస చాలా బాధపడుతుంది. ఇంకా బావిలో పడ్డ గోల్డీకి బావి లోపల భూమి కింద ఒక అందమైన అడవి ఉంటుంది. అక్కడ గోల్డీకి ఒక కుందేలు కనబడుతుంది. నువ్వెవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగగా గోల్డీ ఆ కుందేలుకి జరిగిందంతా చెబుతుంది. ఏం మాట్లాడుతున్నావు, నీ తోడబుట్టిన సోదరులే నిన్ను చంపడానికి బావిలో పడేశారా, నీ ఇంటికి వెళ్లే మార్గాన్ని చూపిస్తాను అని ఆ కుందేలు జంబో అనే ఏనుగును పిలుస్తుంది. ఆ ఏనుగు, నీ నోట్లో కరెంటు పాసే శక్తి ఉంది కానీ నీ రెక్కలు బరువుగా ఉంటాయి, అందుకనే నువ్వు ఎగరలేకపోతున్నావు, పద దీనికి వైద్యం చేస్తాను అని జంబో ఏనుగు అనగా గోల్డీ వెంటనే, నేను ఎప్పుడూ నీకు రుణపడి ఉంటాను. ఏనుగు వైద్యం చేసిన తరువాత గోల్డీ యొక్క బంగారపు రెక్కలు ఎరుపు రంగులోకి మారతాయి. మరి అది ఎగరడం ప్రారంభిస్తుంది. అరే వా, నేను ఎగరగలుగుతున్నాను, మీకు చాలా చాలా ధన్యవాదాలు జంబో, ఇక నేను వెళ్తాను, మా అమ్మ నా కోసం చాలా బాధపడుతూ ఉంటుంది. గోల్డీ జంబో ఏనుగు కుందేలు దగ్గర సెలవు తీసుకుని ఆ అడవి నుంచి ఇంటికి వెళ్తుంది. ఇంకోవైపు గ్రద్దలు హంస కుటుంబంపైకి మళ్లీ దాడికి వెళ్తాయి. ఇప్పుడు మిమ్మల్ని కాపాడేవాడు కూడా పైకి పోయాడు, ఈ రోజు మాకు విందే విందు అని గ్రద్దలు అనగా
అప్పుడు గోల్డీ అన్నలు ఇలా అనుకుంటారు, మనం గోల్డీని బావిలో పడేయకుండా ఉండాల్సింది, ఈ రోజు వాడు ఉంటే మనల్ని కాపాడేవాడు అని మాట్లాడుకుంటుండగా తల్లి హంస వెంటనే మీరేం మాట్లాడుకుంటున్నారు, అమ్మా మమ్మల్ని క్షమించు, మేము తమ్ముడిని చూసి ఈర్షతో వాణ్ణి బావిలో పడేశాం, ఇప్పుడు ఆ తప్పుకు చాలా బాధపడుతున్నాం అని అనగా తల్లి హంస నేను ఉండగా మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు అని అనగా అయితే ముందు నిన్నే తింటాము అని గ్రద్దలు అంటాయి. ఆ 2 గ్రద్దలు తల్లి హంస మీదకు దాడి చేయడానికి వెళ్తుండగా అదే సమయంలో గోల్డీ వచ్చి వాళ్ళ ముందర నుంచుంటుంది. ఓరి దేవుడా వీడు మళ్ళీ తిరిగి వచ్చాడా అని అనుకుంటుండగా గోల్డీ ఆ గ్రద్దలపైకి ఎక్కి తన నోట్లో ఉన్న కరెంటును వాళ్ళపైకి వదులుతుంది. కరెంట్ షాకు తిన్న గ్రద్దలు విలవిల్లాడుతూ భయంతో ఆకాశంలోకి ఎగిరిపోతాయి. తమ్ముడు మమ్మల్ని క్షమించు, మేము నువ్వు చనిపోవాలని అనుకుని నిన్ను ఆ బావిలో వదిలేశాం, కానీ నువ్వు ఇప్పుడు రాకపోయి ఉంటే మేమందరం కూడా చనిపోయేవాళ్ళం. వెంటనే గోల్డీ నా ప్రియమైన అన్నల్లారా మీ వల్లనే నేను ఎగరడం నేర్చుకున్నాను, నేను మిమ్మల్ని క్షమించాను అని గోల్డీ తల్లి హంస దగ్గరకు వెళ్తుంది. తరువాత అన్ని హంసలు కలిసి చాలా సంతోషంగా అడవిలో వాళ్ళ జీవనాన్ని సాగిస్తాయి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.